బ్రేకింగ్ న్యూస్. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల మీదుగా వాయుగుండం కొనసాగుతోంది. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో దక్షిణ నైరుతి దిశగా నెమ్మదిగా కదిలి చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 40 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఈశాన్యంగా 120 కిలోమీటర్లు, నెల్లూరుకి దక్షిణ ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల నుంచి వాయుగుండం కేంద్రం దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు నెమ్మదిగా కదులుతూ వచ్చే 12 గంటల్లో దాని తీవ్రతను కొనసాగించే అవకాశం ఉంది. తీరం వైపు కదులుతున్నప్పుడు ఆ తర్వాత 12 గంటల్లో అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.